హలో అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరూ బాగుండారా? మేమైతే బాగున్నాము. నేను ఈరోజు పిల్లకాయలకి చిన్న కేక్ చేస్తాను బనానాతో. అంటే అరటిపండ్లండి. బాగా నల్లగా మగ్గిపోయినాయి, అందుకని ఇవి చేస్తున్నా. ఇదైతే ముందుగా మిక్సీ జార్లో బనానాలన్నీ మిక్సీ చేసుకోవాలి. అలాగే చక్కెర ఒక కప్ వేసుకోవాలి. అట్నే కొన్ని బాదం గింజలు కూడా వేసుకోవాలి. 2 ఎగ్గులు కొట్టేసుకోవాలి. నేను ఇంట్లో చేసిన నెయ్యి ఉంటే అది ఒక కప్పుడు వేసినాను. ఇదంతా మిక్సీ పట్టుకొని ఇట్లా వేరే గిన్నెలోకి వేసుకోవాలా. ఆ తర్వాత కొంచెం మైదా పిండి తీసుకొని జల్లించుకొని ఇట్లా కలుపుకోవాలా. ఈ విధంగా ఉండాలన్నమాట. ఇది ఒక కేక్ ప్యాన్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి వేసుకొని అట్లా డస్ట్ చేసుకోవాలా. డస్ట్ చేసుకొని ఇంట్లోనే మనకి ఓవెన్లో అవి ఇవి అవసరం లేదు. హ్యాపీగా ఇంట్లోనే పిల్లలకి మంచి కేక్ చేసి పెట్టచ్చు. ఇష్టంగా తింటారు. ఈ విధంగా డస్ట్ చేసుకొని కేక్ ఈ మౌల్డ్ ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి. ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి, తెచ్చుకోండి. లేదంటే స్టీల్ గిన్నెలో వేసుకున్నా కూడా బాగా వస్తుంది. ఈ విధంగా వేసుకున్నాక నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఉప్పు పోసుకొని ఒక చిన్న స్టాండ్ ఒకటి పెట్టుకొని దాంట్లో ఈ కేక్ పెట్టినాం కదా అదంతా ఎత్తి పెట్టేసిన. ఒక 45 మినిట్స్కి చూస్తే ఇట్లా మధ్యలో కొంచెం ఉడకలా. మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ ఒక 10 నిమిషాలు అట్టే పెట్టేసిన. ఇప్పుడైతే అయిపోయింది. మెల్లిగా ఎత్తుకొని చల్లారాల. బాగా చల్లారితే మన కేక్ బాగా వస్తుంది. స్పాంజ్ మాదిరి వస్తుంది. మన గోళ్ళకి రుద్దుతామే స్పాంజ్, ఆ స్పాంజ్ లాగా వస్తుంది. ఈ చల్లారిన తర్వాత చాకు తీసుకొని చుట్టూతా చిన్నగా కట్ చేయాలి. కట్ చేసినాక బాల్ వేస్తే 2 ఏట్లు వేస్తే బాగా కేక్ బయటకు వచ్చేస్తుంది. ఆ వెనుకుండి పార్ట్ తీసేయాలంటే తీసేయచ్చు, లేదంటే అట్లే కూడా తినేయచ్చు. బనానా కాబట్టి ఇది కొంచెం కలరు అట్లా వచ్చింది. చాలా బాగుందబ్బా. ఇంట్లో అందరూ బాగుందన్నారబ్బా. మీకు కూడా నచ్చితే ఇదే మీరే తయారు చేసుకొని ఇంట్లో పిల్లకాయలకు పెట్టండి. ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. చూసేదానికి కూడా ఎంత బాగుందో అసలు. అప్పుడప్పుడు ఇట్లా పిల్లలకి చేసి పెడితే భలే నచ్చుతుందబ్బా. అట్నే నేను కూడా కొంచెం తీసుకొని తిని చూసిన. నాకైతే అసలు భలే నచ్చింది. వారం వరకు మళ్ళీ ఇంకా కేకు అవన్నీ అవసరం లేదన్నట్టుగా తిన్నాను. బాగా తిన్నాను. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.